హాయ్! హలో! నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ యోగనిష్ వ్లాగ్స్. కానీ మనం పెట్టిన విత్తనాల కంటే ఇక్కడ గడ్డే ఎక్కువైంది. మొన్ననే నీట్‌గా చేసి విత్తనాలు పెడితే గడ్డి మళ్ళీ ఎట్లా వచ్చేసింది చూడండి ఫ్రెండ్స్. ఇట్లా ఇప్పుడైతే చిన్న చిన్నగా వచ్చినాయి. మనం కొంచెం పెద్దగా అయితే దీనికి కాయలు బాగా రావడానికి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలో చెప్తాను. ఇక్కడ చిక్కుడు, ఇక్కడ నుంచి చిక్కుడు గింజలు పెట్టినాం కదా, ఇవి చిన్నగా అట్లా అయినాయి. మెంతం కూర ఇంత ఇట్లా వచ్చేసింది చిన్నగా. కొత్తిమీర ఇలా ఉంది లైట్గా. చూడండి గాయ్స్, మొన్ననే శనగలు వేసిర్రు కదా, మొత్తం ఎలా మొలిచాయో. ఇంకా పెద్దగా కూడా అయినాయి, చూడండి మీరే. ఇంకా కొన్ని డేస్ అయితే శనగలు కూడా అయితే మంచిగా తినొచ్చు. చూడండి గాయ్స్, ఆ రోజు నారు వేసిర్రు కదా, ఆ రోజు నేను రాలేను. అప్పటికి ఇప్పటికి ఏదైనా డిఫరెన్స్ అనిపిస్తుందా ఇక్కడ? చెప్పండి కామెంట్లో. ఇక్కడ మీకు ఏమైనా కనిపిస్తున్నాయా? చూడండి ఎంత చిన్నగా ఇప్పుడే స్టార్ట్ అయింది గ్రోత్. పైల్ కూర అని అంట ఇది. కనిపిస్తుందా గైస్? సో ఫ్రెండ్స్, ఇది దానికంటే లేట్గా వేసినాము. పాయలకూర ఉంది, ఇందులో పాలకూర ఉంది. కానీ ఎంత చిన్న ఆకులు వేసినాయి చూడు, రెండంటే ఇట్లా రెండు వచ్చినాయి. కనిపిస్తున్నాయో లేదో కానీ మొత్తం అట్లనే చిన్న ఉన్నాయి. అసలు ఇట్లా దగ్గరకు వచ్చి కూర్చొని చూస్తేనే కనిపిస్తున్నాయి ఇవి. మొత్తం రెడ్ కలరే ఉన్నాయి మొత్తం కదా. సో ఫ్రెండ్స్, ఇక్కడైతే మా ఆవుల కోసం మేత జొన్నలు జల్లినాం ఇక్కడ. అదైతే ఆవులు ఇక్కడ ఉంటాయి కదా, వాటికి కూడా తినడానికి కావాలి కదా, అందుకే ఇది మొత్తం జొన్నలే వేసేసినాం దానికోసం. ఇది ఖాళీగా ఉంటే వేస్ట్ అవుతుంది, ఎట్లాగో మన దగ్గర వాటర్ ఉన్నాయి. అట్లని ఈ జొన్నలు చల్లితే ఆవులు అన్నది తింటాయి కదా అని అక్కడ జొన్నలు చల్లినాం. నేను ముందే చెప్పాను కదా ఫ్రెండ్స్ మీకు, పండ్ల మొక్కలు బోగన్విలియా ప్లాంట్స్ అవి ఆర్డర్ చేసినని. ఆ పైన రోల ఆ గేట్, అదే కాంపౌండ్ వాల్ టైప్ అది ఉంది కదా గోడ, ఆ గోడ దగ్గర పెట్టడానికి పూల మొక్కలు అన్నీ డిఫరెంట్వి ఆర్డర్ చేసిన. ఇక్కడ పెట్టడానికి అన్ని రకాల పండ్ల మొక్కలు చేసిన, బట్ ఆయన రావట్లేదంట. నేను ఆయనకు మనీ వేసిన, మళ్ళీ నాకు రిటర్న్ వేసేసిండు మనీ. ఆయనకు కుదరట్లేదంట, అక్కడ గుంటూరు సైడ్ మాకు వర్షాలు పడుతున్నాయి, ఏదేదో రీజన్స్ చెప్తుండే ఆయన. మనీ వేసిండు, మనమే వెళ్ళి తెచ్చుకోవాలి ఇంకా నర్సరీకి. ఎక్కడ పండ్ల మొక్కలు మంచిగా దొరుకుతాయో అక్కడ. ఎప్పుడు పోదాం మరి? ఆయన తీసుకొస్తాడేమని ఇన్ని రోజులు టైం వేస్ట్ అయింది, లేకపోతే ఎప్పుడో పెట్టేసేది. నేను ఫస్ట్ వీడియో చేసినప్పుడే, చేను దగ్గర ఫామ్ హౌస్ వీడియో ఫస్ట్ చేసినప్పుడే మీకు చెప్పిన కదా ఇక్కడ పెడదామని. ఇప్పటి వరకు మంచిగా ఇవన్నీ పెట్టినవన్నీ మంచిగా ఇట్లా వచ్చినాయి. అవి కూడా కొంచెం మంచిగా అవుతుండే, కానీ ఆయన తెస్తాడేమని ఆయన నమ్మి కూర్చుంటే వేస్ట్ అయిపోయింది మన టైం. అట్లా మనమే వెళ్ళి తెచ్చుకోవాలి. ఎప్పుడు పోదాం మరి? చూద్దాం టైం. ఎక్కడ నర్సరీలో మంచి పండ్ల మొక్కలు దొరుకుతాయో మీకు తెలిస్తే కమెంట్ చేయండి, మేము అక్కడ వెళ్ళి తెచ్చుకుంటాం. నాకు ఇక్కడ దగ్గర ఫ్లవర్స్, వేరే షో ప్లాంట్స్ అవన్నీ ఉండేటివి అన్నీ తెలుసు, కానీ పండ్ల మొక్కలు ఎక్కడ ఉంటాయి అన్నది అంత తెలీదు. తెలిసిన వాళ్ళు చెప్పండి.
అన్ని రకాల పండ్ల మొక్కలు ఒక్కటే దగ్గర దొరకాలి. అత్తమ్మ అయితే అక్కడ కూర్చుంది. శనగలు అన్నీ మంచిగా మొలిచినాయి కదా అని అక్కడనే కూర్చుంది. సో ఫ్రెండ్స్, మనం పెట్టిన విత్తనాలన్నీ చూసారు కదా, మంచిగానే గ్రోత్ వచ్చినాయి కదా. అత్తమ్మ అయితే ఏమో చేస్తుంది, చూద్దాం. అత్తమ్మ ఏం చేస్తున్నావు? శనగ కూర ఎడుతున్నా మా కూరకు. ఇది కొనలు తెంపితే ఎలుము అయ్యి ఉమ్, కాయ మంచిగా పడుతుంది. ఉమ్, ఇట్లా కూరకు వస్తుంది, అట్లా శనగకాయ మంచిగా అవుతుంది. ఆహాహా. ఇంత ఉన్నప్పుడే తెంపుతారా? ఇంత ఉన్నప్పుడు ఇంకా కొంచెం పెద్దగా అయినాక మనం అప్పుడప్పుడు తెంపుకుంటుంటే తెంపుకునాలి, అవుతుంటుంది. తెంపుకుంటే మంచిగా ఉంటుంది. సో ఫ్రెండ్స్, చూసారు కదా, ఈ శనగ ఇట్లా వచ్చిన తర్వాత దాని పైనున్న ఇట్లా బంచెస్ బంచెస్ తెంపాలంటే, మనం ఇప్పుడు చెట్లకి కటింగ్ చేస్తాం కదా, పైన చెట్టు కటింగ్ చేస్తే మంచిగా వస్తుంది చెట్టు అంటని ఇది కూడా అట్లనే. ఈ పైన బంచెస్ తెంపితే అది కూర కూడా, శనగ కూర వండొచ్చు అంట. మనకి చెట్టు గ్రోత్ కూడా బాగుంటుందంట. అంతేనా? చెట్టు పెద్దగా అవుతుంది, ఎలుముగా అవుతుంది, కాయ మంచిగా కాస్తుంది. ఉమ్, ఇక కూర తినచ్చు, ఇది కాయ కాయచ్చు. ఉమ్. అట్లా కాయ పీకి కలం చేయొచ్చు, లేకపోతే పచ్చికాయ కూడా అమ్మొచ్చు ఆ. దీన్ని. ఇవి శనగలు ఇప్పుడు 3 రకాలు ఉంటాయి కదా, ఇది ఏది? ఇది చిన్నయా, నడుపు మధ్యనాయా? శనగలు, మధ్య రకం శనగలు. చిన్నవి మధ్య. కావు, పెద్దవి కావు, మధ్య రకం. మనం పచ్చి శనగకాయ తింటే టేస్ట్ ఏది మంచిగా ఉంటుంది? చిన్న కాయ మంచిగా ఉంటుంది. చిన్న కాయ తర్వాత ఈ కాయ మంచిగా ఉంటుంది. ఉమ్. పెద్ద కాయ సప్పగా ఉంటుంది. ఇది శనగకాయ కూడా దొరుకుతలేదు ఇప్పుడు ఎక్కడ. ఇంకా చిన్నకాయ సిటీలో అంటే ఉన్న చాలా వాళ్ళకి చిన్నగా ఉంటుంది. కొంటేనే దొరుకుతుంది. మన పల్లెటూర్లలో అయితే ఇప్పుడు ఏడ కనిపిస్తలేవు, తక్కువనే అయింది. అంత ఎక్కువ ఎవరు పెడతలేరు. అందుకే మేమే, పిల్లలు తింటారు అట్లా. ఇప్పుడు ఎట్లయినా ఇది ఖాళీగా ఉంది కదా అన్నట్టు వేసినాం మేము. ఈ శనగకాయ కాల్చుకొని తింటే కూడా మంచిగా ఉంటుంది టేస్ట్. నాయనమ్మ అమ్మా ఎట్లా తెంపాలి ఇది? చిన్న చిన్నగా తెంపు, కొనలు కొనలు తెంపి కూర ఉండాలి. చిన్న కొనలు మీద మీద కూర మీద. అసలు ఎట్లా వండుతారు? దీన్ని చిన్న చిన్న కాడలు కాడలు తెంపి తరిగి తోటకూర ఉన్నట్టు ఉండాలి. సేమ్ తోటకూర లాగా తోటకూర లాగా ఉండాలి, పచ్చికాయలు దంచేసి. గైస్, మీకు తెలుసా శనగ ఆకుతో కూర వేస్తారంట? తెలుసా మీకు? అందరూ మంచిగా ఉంటారు, అందరూ ఉంటారమ్మా, చాలా మంది. టేస్ట్ ఎట్లా అవుతుంది మరి? మంచిగా మంచిగా అవుతుంది. పచ్చికాయలు దంచేయాలి, తోటకూర లాగా ఉండాలి, మంచిగా అవుతుంది. తోటకూర అయితే బాగానే ఉంటది గైస్. శనగకూర అయితే శనగకూర ఇంకా చాలా మంచిగా ఉంటుంది అమ్మా. శనగకూర హెల్దీ అంట. మీరు కూడా ట్రై చేయండి గైస్. తోటకూర ఏమో ఎప్పటికి దొరుకుతుంది, శనగకూర ఎప్పటికి దొరకదు. ఇప్పుడు ఈ కాలంలోనే దొరుకుతుంది. అదేమో ఎప్పటికి దొరుకుతుంది తోటకూర. కావాలంటే పంపిస్తాం గైస్, వచ్చి తీసుకోండి శనగకూర. నాయనమ్మ, అమ్మా ఇది ఈ సీజన్ లోనే దొరుకుతుందా? ఇది ఈ సీజన్ లోనే దొరుకుతుంది. ఇది ఇప్పుడు చాలా మటుకు తెంపుకొని ఒరుగు చేస్తారు. ఒరుగు అంటే ఆకంతా తెంపాలి. అదే చెండ్లు చెండ్లు తెంపి ఎండ కోసుకునాలి. ఈ దుక్కులన్న బిల్డింగ్ మీద అన్న ఎండ కోసుకునాలి. ఎండ కోసుకొని మంచిగా ఎన్నాక దీన్ని ఒక దాంట్లో ఎత్తి పెట్టుకునాలి. ఇష్టం ఉన్నప్పుడు వండుకునొచ్చు. అట్లా మంచిగా అవుతుంది. ఎండకాలంలో ఇంత మంచిగా ఉండదు కానీ మంచిగానే ఉంటది. ఇది పచ్చిదేమో చాలా మంచిగా ఉంటది. ఆ ఒరుగు ఏమో కొంచెం జర తక్కువ ఉంటది కానీ శనగకూర మంచిగా ఉంటది. సో ఫ్రెండ్స్, మనము ఈ శనగకూరను నిల్వ కూడా చేసుకోవచ్చు. దీన్ని ఎండబెట్టి ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకుంటే మనం ఒరుగు చేసుకోవచ్చు. ఎప్పుడు తినాలనిపించినప్పుడు ఇది చేసుకోవచ్చు మనం. అలా కూడా టేస్టీగానే ఉంటుంది. ఇది ఒక టేస్ట్, అది ఒకటి కొంచెం డిఫరెంట్ ఉన్న రెండు బాగానే ఉంటాయి. అది శనగకూర, తెల్ల కూర, దీనిలో కుసుమ దాంట్లో అన్ని ఆవాకులు కుసుమాకులు అన్ని కలిపి అంతే కమ్మగా ఉంటుంది, మంచిగా ఉంటుంది. తెల్లి అవన్నీ ఇప్పుడు దొరుకుతున్నాయి. మీరు అప్పుడు దొరుకుతుండేనేమో, అన్ని మొలుస్తుండే కానీ ఇప్పుడు వానాకాలంలో దొరుకుతాయి. ఇవి రబ్బులు, ఇప్పుడు రబ్బులు పెడతారు కదమ్మా, ధాన్యాలు శనగలు పెడతారు కదా, ఇళ్ళల్లో ఉంటాయి. ఇళ్ళల్లో మొలుస్తుంది ఆ తెల్లకూర. అవునా? మస్తు ఇప్పుడు తక్కువ పెడుతున్నారు, అప్పుడు మస్తు పెడుతుండ్రి, మస్తుగా అవుతుండే శనగలు.
ఉమ్, ఇప్పుడు కొనుక్కొచ్చుకుంటున్నారు, ఎవరైనా ఒకరు పెడితే కొనుక్కొచ్చుకుంటారు. ఉమ్. అప్పట్లాక లేవు, ఎవరన్నా ఒకరు పెడతారు. సో ఫ్రెండ్స్ చూడండి, మనం మొన్న ఈ నారు వేసినప్పుడు ఇక్కడ అంతా ఓపెన్ ఉండే కదా, ఇదంతా క్లోజ్ చేసిర్రు ఇట్లా, ఈ పలకలు వేపిచ్చేసిర్రు. ఇవన్నీ మనం వేసుకున్నాం కదా, మళ్ళీ అక్కడ నుంచి ఆవులు ఎడ్లు ఏదన్నా వస్తే ఇవన్నీ తింటాయని ఇట్లా మొత్తం వేసి ఇక్కడ ఒక చిన్న గేట్ పెట్టేశారు బయటికి వెళ్ళడానికి. మొన్న ఇక్కడ ఆ నారేసిన రోజు ఇవి చల్లిన మెంతెం కూర, కొత్తిమీర మొత్తం ఇట్లా వచ్చేసింది. మనం అక్కడ చెట్ల దగ్గర వేసింది అంత బాగా రాలేదు, కానీ ఇది మంచిగా వచ్చింది. అక్కడ కొంచెం వాటర్ పట్టడానికి రాదు కదా. ధనియాలు చల్లినాం కదా, ఇదంతా ఇట్లా వచ్చినాయి, మొలిచినాయి. ఇక్కడ మెంతి కూర, తోటకూర అదా, ఇక్కడ తోటకూర. ఇందులో ఎర్ర తోటకూర, పచ్చ తోటకూర రెండు మిక్స్, రెండు కలిసి ఉన్నాయి. కొంచెం పెద్దగా అయితే మీకు తెలుస్తుంది. ఇట్లా అక్కడి వరకు తోటకూరనే. ఆ రోజు మేము వేసిన నారు, వంకాయ అన్నీ వేసినాం కదా, ఇట్లున్నాయి. ఇది కాలీఫ్లవరా పెద్దగా అనిపిస్తుంది? కాలీఫ్లవర్, ఆ రోజు నేను కాలీఫ్లవర్ కొంచెమే తీసుకొచ్చిన, అక్కడ లేకుండే నర్సరీలో. ఇట్లా ఇది ఒకటి పెద్ద పెద్దగా అనిపిస్తుంది, అన్ని చిన్నగా ఉన్నాయి. చూడండి గైస్, మన ఫామ్ హౌస్లోకి అయితే కొత్త ఐటమ్ ఇది. ఎందుకంటే మన ఆవు కోసం వాటర్ తాగడానికి, అది వాటర్ తాగడానికి మంచిగా స్పేషియస్గా మంచిగా అంటే చిన్న చిన్న పాట్లలో తాగడం కన్నా ఇంత పెద్ద పాట్లో తాగితే దానికి కంఫర్ట్ ఉంటుందని తెచ్చినాం గాయస్. మా తాత తెచ్చిండు, బాగుంది కదా చూడండి. అది మంచిగా తాగుతుంది. ఇక గాలి అయితే ఫీల్ వస్తుంది గాయస్, మొత్తం ఎంటికలు చిందర వందర అవుతున్నాయి. కొబ్బరి చెట్లు చూడండి గాయస్, అంటే అరటి చెట్లు. ఈ ప్లాంట్స్ మొన్న ఫామ్ హౌస్కి వెళ్ళినాం కదా గాయస్, ఓన్లీ స్టెమ్స్ తీసుకొచ్చి ఇక్కడ పెట్టినాం. ఎంత మంచిగా పెరిగినాయో చూడండి గాయస్. మన అరటి చెట్లు కూడా చిన్న చిన్నగా లీవ్స్ వస్తున్నాయి చూడండి. దీనికి కూడా చూడండి గాయస్. తాత అయితే ఆవును కొట్టుకొచ్చిండు, ఎందుకంటే వాటర్ తాగడానికి. ఎట్లా దుంకలాడుతుందో చూడండి గాయస్ వాటర్కి. ఎంత మంచిగా తాగుతుంది. ఎంత బాగా తాగుతుందో చూడండి గాయస్.
తాగి వెళ్ళిపోతుంది. సో ఫ్రెండ్స్, మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ Please లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ యోగానిష్ వ్లాగ్స్. బాయ్ Bye guys. గైస్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.